బైబిల్లో అత్యంత శక్తివంతమైన పుస్తకాలలో రోమీలకు రాసిన పత్రిక ఒకటి. అపోస్తుడైన పౌలు ఈ పత్రికను కొరింథీ పట్టణం నుండి క్రీస్తు శకం 57లో వ్రాసెను. పౌలు రోమా సంఘాన్ని ఏర్పాటు చేయలేదు గాని పెంతుకోస్తు దినాన 15 దేశాల నుండి వచ్చిన వారే సువార్తను ప్రకటించి రోమా పట్టణంలో సంఘాన్ని స్థాపించి ఉండవచ్చు. రోమాలో ఏర్పడిన సంఘంలో యోధ క్రైస్తవులు మరియు అన్య క్రైస్తవులు ఉండేవారు. అయితే ఈ పత్రిక గురించి సంక్షిప్తంగా కొన్ని విషయాలు చూద్దాం. మొదటి 3 అధ్యాయాలు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తాయి. 1 నుండి 3 అధ్యాయాలు యూదులైనా అన్యజనులైనా అందరూ పాపులే అని తెలియజేస్తుంది. 4 నుండి 5 అధ్యాయాలు మనిషి తన క్రియల వలన కాదు విశ్వాసము వలన మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడతాడని తెలియజేస్తుంది. 6 నుండి 8 అధ్యాయాలు క్రీస్తులో నూతన జీవితం మరియు పరిశుద్ధాత్మ ద్వారా విజయవంతమైన క్రైస్తవ జీవితం గురించి తెలియజేస్తుంది. 9 నుండి 11 అధ్యాయాలు ఇశ్రాయేలీల కొరకు దేవుని ప్రణాళిక తెలియజేస్తుంది. 12 నుండి 16 అధ్యాయాలు క్రైస్తవులుగా మారిన వారు ఆచరించవలసిన జీవితం గురించి తెలియజేస్తుంది. రోమా పత్రిక యొక్క ప్రధాన సందేశం నీతిమంతుడు విశ్వాసము వలన మాత్రమే జీవించును అని తెలియజేస్తుంది.